హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నిన్న సాయంత్రం పోతే అని చెప్తే కదా ఇంటికి, వర్షం రాత్రి తుక్కడపక్కడ కొట్టింది. చాలా విచిత్రంగా అంటే విచిత్రంగా కొట్టింది. వర్షం చూస్తున్నారు కదా, కనిపిస్తున్నా నీళ్ళు. చాలా డేంజర్గా కొట్టింది గాయస్. అంతా వంకలు వాగలు అంతా ఏకమైపోయినాయి, చెప్పునికి రాదు. ఎక్కడ చూసే నీళ్ళు 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 అయిపోయినాయి. చేనులు అంతా ఒడ్లు తెగిపోయినవి. ఏం కొడితే వాన్ దేవుడు ఇట్లా వస్తాడో లేకపోతే అట్లా రాడు అన్నట్లు అయింది. ఆ రోడ్డుకు నిలబెట్టినా పోయి చూస్తే చేను చాలా విచిత్రంగా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. ప్రతి ఒక్క చేను అంతే, చూస్తే అర్థమవుతుంది మీకు. చూడండి ఎట్లా రోడ్లే తెగిపోయినవి. చూసినారా గైస్? చాలా విచిత్రంగా వర్షం కొట్టినది రాత్రి, చెప్పునికి రాదు. చూసినారా గైస్? ఇది వాగ, ఇది మా కాడ వంక అంటారు, కొన్ని చోట్ల వాగ అంటారు. చూసినారా గైస్? చాలా విచిత్రంగా కొట్టినది వర్షము. అంత పైన ఆ ఒడ్డు ఉంది కదా, అంత దాకా అంత నుంచి అంతవరకు ఇవి నీళ్ళు పారినాయి. చూడు, అంతా ఎర్రమని నీళ్ళు ఉన్నట్లున్నాయి. నీళ్ళు ఇవి వర్షపు నీళ్ళు ఇవి. ఇప్పుడే పొద్దు పడిచింది, కాసేపు అయింది చేనుకి వచ్చిన, చూస్తే చాలా విచిత్రంగా కొట్టినది వర్షము. చూడండి గైస్, కనిపిస్తుందా? ఇది మా వంకకాడ బ్రిడ్జ్, ఇది చిన్నది. పిచ్చలు కొట్టింది వర్షం, చాలా పిచ్చలు. బట్ చూసినారా, ఈ చేనులోన సుమారు ఒక మాకాలెత్తు నీళ్ళు నిలబడి ఉంటుంది రాత్రి. చూసినారా? అంతా మట్టి ఎట్లా అయింది, అది వండు మాకలెత్తు వర్షం నీళ్ళు నిలబడి ఉంటాయి చెట్ల పైన. పత్తి నాటింది, అది చాలా విచిత్రంగా కొట్టింది వర్షం. అంటే గాయస్ చూసినారా? మా ఊరు బయలుకట్టు కాడ, ఇది వంక కాడ చూడు బ్రిడ్జ్, ఇది అది గొట్టు. ఆ కొండను ఏమంటారంటే బయలుగొట్టు అంటారు మా కాడ. బయలుగొట్టు అని దానికి పేరు ఎలా వచ్చిందేమో తెలియదు, కానీ బయలుగొట్టు అంటారు. అంటే చాలా బయలులో ఉంది కాబట్టి అట్లా బయలుగొట్టు అని వచ్చిందే. అది ఏమనేది మనకైతే పూర్తిగా అర్థం తెలియదు. తెలియని దాని గురించి మనం చెప్పేది తప్పు. చూసినారా గైస్? ఎక్కడ చూసినా చేనుల్లో నీళ్ళు. నిన్న సాయంత్రం వీడియో చేసింది కదా, చూసినారో లేదో తెలియదు, కానీ నిన్న సాయంత్రం అయితే అస్సలు లేకుంది కదా వర్షము. ఈరోజు చూడండి ఏ చేనులనన్నా చూసుకో, వర్షపు నీళ్ళు చాలా మాకలెత్తు నిలబడిపోయినవి. ఒడ్లు వాగులు వంకలు అన్నీ ఎంత సాపు ఏకమైపోయినది. చాలా విచిత్రంగా ఉంది. అంత బండ్లు ఆ రోడ్డు పైన నిల్చోబెట్టి చేనులో పోయి చూస్తారు. ఇంకా అంటే చేనులు ఇత్తనాలు పెట్టేకి వస్తాయా లేదా అన్నట్లు చూసేకపోయి ఉంటారు. కానీ ఇప్పుడు రావు అనుకుంటా. 2 రోజులు వాన రాకపోతేనే వస్తాయి ఇత్తనాలు పెట్టేవి, లేకపోతే రావు. ఎందుకంటే అంత బుదురులో పెట్టినకి రావు. అవి సాలిడ్ సింట్ అయితే వస్తాయి, సాలిడ్కపోతే రావు అనమాట. చూడు వంక, చూడండి గాయస్. ఇది ఎక్కడ? బంజిరి రూట్ ఇది. ఇట్లా ఆదోనికి కూడా పోతుంది రూట్, ఇది దగ్గర అవుతుంది. ఇట్లా ఈ రూట్ ఇట్లా ఆదోనికి కూడా పోతుంది. ఇట్లా బయలుగొట్టు కాడ నుంచి ఇట్లా తిరగాలి. ఇట్లా తిరిగితే ఆ గొట్ట వెనుక రూట్ ఉంటుంది, ఇట్లా 14 పోయే రూటు. అట్లా పోతే ఆటోమేటిక్గా ఇంకా ఆదోనికే పోతాం మనం. చూసినారా కదా గైస్? చూడండి అన్న, చూసి ఆనందించండి. వర్షం లేదని చాలా మనం బాధపడలేము, కానీ వానదేవుడు వస్తే ఎట్లా వస్తాడంటే ఇట్లా ఉంటుంది చూడు పరిస్థితిగా. మొత్తం సాప్ అవుతుంది. వంక, చేను, చెట్టు, గుట్ట అన్నీ సాప్ అవుతాయి. అట్లా వస్తుంది వానదేవుడు, లేకపోతే రాదు. ఎక్కడన్నా పిడుగులు పడి ఉంటావేమో నాకు తెలిసి. చాలా మించు, ఉరుములు, మెరుపులు విచిత్రంగా ఉన్నాయి రాత్రి. చాలా విచిత్రంగా అంటే చాలా విచిత్రంగా ఉండదు, చెప్పునికి రాదు. ఇంకా చెట్టు, చామ, గుట్ట అంతా ఏకం సాప్ అయినది. ఇప్పుడే టిన్నేసి వచ్చినాడు మా తమ్ముడు. చూసినారు గాయస్? ఎంత బాగుంది చూడు వ్యూ.
అంత కూల్ అయిపోయింది ప్రదేశం. చాలా హైలైట్ అంటే హైలైట్. దీంట్లోన చేపలు కూడా ఉన్నా అనుకుంటా నాకు తెలిసి. రాత్రి వర్షం పడి ఉంటుంది కన్ఫామ్. మళ్ళా మబ్బులు కమ్మేసినాయి. ఓ 3 రోజులు 4 రోజులు ఒరిపిస్తే దేవుడు వర్షం బాగుండే. వానదేవుడు ఏం చేస్తాడని తెలియదు కానీ అంత ఇత్తనాలు పెడుతుంటారు అనమాట. ఇంక చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడ పెట్టలేరు ఇత్తనాలు. ఇంకా అడొక్సేన్ పెట్టినారు. కొద్దిగా వర్షం గ్యాప్ ఇచ్చింటే మాత్రం మొత్తం ఇత్తనాలు అన్నీ పడిపోతుండే. ఏం చేస్తాడని దేవుడు చూద్దాం మరి ఏం చేస్తాడో. అంతా దేవుని చేయాలి ఆట. ఉంటా గాయస్. మీకు నచ్చినట్లయితే వర్షం 4 రోజులు గ్యాప్ ఇచ్చింటే బాగుంటుండే. అన్ని ఇత్తనాలు అన్నీ పెట్టుకుంటుండ్రి. చుట్టుపక్కల మొత్తం వర్షం అయింది కదా. ఇంకా అక్కడ ఎక్కడెక్కడ అయిందో ఎక్కడ లేదో కొద్ది కామెంట్ పెట్టండి గాయస్. ఎందుకంటే మా ఊరు కాడ అయితే వర్షం ఫుల్ అయింది. ఎక్కడ వర్షం అయింది ఎక్కడ అయ్యలేదు, ఇక్కడ మా కాడ అయిందనా అయ్యలేదనా అని కొద్దిగా పెట్టండి. మాకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటా గాయస్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టండి గాయస్. షేర్ చేయండి. మీ ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్. ఉంటా గాయస్.